వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము సింగిల్ పేరెంట్స్ని ఎక్కువగా చూస్తున్నాం. ఆడ మనిషి అయినా సింగిల్గా ఉంటున్నారు, మగ మనిషి అయినా. మగ మనిషి సింగిల్ పేరెంట్గా ఉంటే అదొక దారి. అదే ఆడ మనిషి ఉందనుకోండి, పిల్లల్ని హ్యాండిల్ చేయటం చాలా కష్టం కదా రమగారు. సంపాదన ఉంటే ఒక ఎత్తు, కొంచెం వెనక ముందు ఇంట్లో పెద్దవాళ్ళు ఇటు కానీ అటు కానీ ఉంటే అదొక దారి. ఎవరు లేకుండా సొంతంగా తన కాళ్ళ మీద తనే నిలబడి పిల్లల్ని బతికించుకొని వాళ్ళని పెంచి పెద్ద చేయాలంటే వీళ్ళకేమో అతిగారాభం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే నేను సింగిల్ పేరెంట్ని కదా, పిల్లలకి ఎవరూ లేరు, అమ్మో అమ్మో ఆ లోటు కనిపించకూడదని కోరుకుంటూ ఉంటారు. సరే, ఆ లోటు కనిపించకూడదని కోరుకుంటే పిల్లలు ఒక వయసు రాగానే వాళ్ళ పెత్తనం మొదలు పెట్టేస్తారు. చాలా క్రాంకీగా కూడా సింగిల్ పేరెంట్ కిడ్స్ ఉంటారు అనేది మనం ఒక సర్వేలో కూడా చూసాం రమగారు. ఇప్పుడు ఇది వరకు కూడా తల్లులు సింగిల్ పేరెంట్ గా ఉండే కిడ్స్ ని మనం కోకొల్లలుగా చూసేవాళ్ళం జయ. అవును, స్త్రీలకి పునర్వివాహం లేదు కదా. ఎన్ని కథలో ఎన్ని విషయాలు ఎంతమందో మనకు తెలిసిన కుటుంబాల్లో తండ్రి లేడు, తల్లే పిల్లల్ని పెంచింది అనేది మనకు తెలుసు. అవును, తండ్రులు సింగిల్ పేరెంట్ గా ఉండే విషయం చాలా తక్కువ. ఏ రోజుల్లో అయినా ద్వితీయ వివాహాలు ఉన్నాయి. ఇద్దరు భార్యలు పోతే మూడోసారి పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా చూసాం. ఇల్లు నడవాలి అంటారు. అవును, ఇల్లు నడవాలి, మగవాడు బయటకు వెళ్ళి చక్కబెట్టుకుంటాడు, ఇల్లు చక్కబెట్టేందుకు ఆయన బయట సమర్థించుకుంటాడు, ఇల్లు చక్కబెట్టేందుకు ఆడ మనిషి కావాలి, పిల్లల్ని సముదాయించాలి, ఇల్లు వాకిలి నడపాలి, పూజాపాఠం నడవాలి, ఇంట్లో యజ్ఞం హోమం వాటికి పెళ్ళం కావాలి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే పక్కన కూర్చోడానికి. ఆడాళ్ళకి ఆ అవకాశం ఇది వరకు ఎప్పుడూ లేదు. ఇప్పుడు ద్వితీయ వివాహాలకు అవకాశం లభించింది. అవును, లభించింది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు ఒక 50 ఏళ్ళుగా లేదు, ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మనం అక్కడక్కడ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని కొంచెం లేడీస్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు సింగిల్ పేరెంట్గా ఉండేవాళ్ళు అంటే వీళ్ళకి అలాగే పిల్లల్నే పట్టుకుని ఇంకా ఏ ప్రయత్నము చేయకుండా ఉన్నవాళ్ళు ఈ కాలంలో కొంచెం తక్కువే. అవును, తక్కువే అని చెప్పాలి మనం. ఏదైనా డివోర్స్ తీసుకున్న వాళ్ళు, హస్బెండ్ చిన్న ఏజ్లోనే గతించిన వాళ్ళు అయితే, పిల్లలు మరీ చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళని సాధారణంగా వదిలిపెట్టకుండా వాళ్ళకి ఇంకో పెళ్లి చేయడానికే చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు. కొంచెం 40స్కి వచ్చాక పిల్లలు కొంచెం ఒక మాదిరిగా ఎదిగాక భర్తలు చనిపోవటమో లేకపోతే డివోర్సే అవ్వటమో అయితే రేర్గా తక్కువగా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోతున్నారు. వీళ్ళ విషయాల్లోకి ఎట్లా అవుతుందంటే జయ, అమ్మా నాన్న ఇద్దరి ప్రేమ, ఇద్దరి కేరు, ఇద్దరి కన్సర్న్ ఒకళ్ళే చేయాల్సి వస్తుంది. ఒకళ్ళే చేయాల్సి వస్తుంది. దాంతో ఏమవుతుంది, సపోర్ట్ చేయలేకపోతారు. పిల్లలకి తల్లంటే జాలి ఆపేక్షతో పాటు ఒక చులకన కూడా ఉంటుంది. జాలి ఆపేక్ష ఉంటాయి. అయ్యో పాపం మా అమ్మ కష్టపడుతోంది అనిపిస్తుంది. ఈవిడి సరిగ్గా ఉంటే మా నాన్న ఎందుకు చేసేవాడు అలాంటి భావాలు వస్తాయి. ఏ చుట్టాలకో పక్కాలేడుకో పంపించారనుకో, మీ నాన్నతో కలిసి ఉంటే పోయేది, దీన్ని కష్టపడుతోంది అంటే మా నాన్న తప్పు కాదు అమ్మదే తప్పు అనే ఫీలింగ్లోకి వస్తారు. ఎందుకు అడ్జస్ట్ అవ్వచ్చుగా అట్లా కూడా ఆలోచిస్తారు. నా కోసం చూడలేదు, నా కోసం ఆలోచించకుండా సెల్ఫిష్గా ఆలోచించింది మా అమ్మ అనిపిస్తుంది. దాంతో తల్లుల మీద పగ సాధింపు లక్షణాలు వస్తాయి పిల్లల్లో. అవి ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం జయ. నీ వల్లే మేము మా గ్రాండ్ పేరెంట్స్ని పోగొట్టుకున్నాం, నీ వల్లే మాకు మా ఫాదర్ లవ్ పోయింది, నీ వల్లే మాకు కజిన్స్ లేకుండా పోయారు. అమ్మ కావాలి బడికి, వాళ్ళకి అమ్మ కావాలి, అమ్మ డబ్బులు కావాలి, అమ్మ చేసే సేవ కావాలి, అమ్మ కన్సర్న్ అన్నీ కావాలి వాళ్ళకి. కానీ తిరిగి అనడానికి మాత్రం వెనక్కి తీయట్లేదు జయ. ఈ కాలపు లక్షణం ఇది. ప్రతి వాళ్ళకి సలహాలు చెప్తారు. ఇది వెరీ కామన్. ప్రతి వాళ్ళు జడ్జిమెంటల్గానే ఉంటారు. అందరికీ సలహాలు చెప్పడం ఎందుకు చెప్పు. అవును, ఈ లెక్కలో ఏమవుతుంది, ఈ పిల్లలకి తల్లి మీద ఒక రకమైన కోపము, ఒక చులకన భావము ఇవి ఏర్పడతాయి. ఎప్పుడైతే వీళ్ళు తమ మీద కోపంగా తిరుగుబాటుతనంగా ఉంటున్నారో, కొంచెం పెత్తనం వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు సాటిస్ఫై అవుతారని తల్లులు కొంచెం వదిలేస్తారు. గారాబం ఎలాగో ఉంది, మన్మాని కోసం వదులుతారు. వదిలేసరికి పిల్లలు ఏకమేకైపోతారు. నేను నా ఫ్రెండ్ని ఒకరిని చూశాను ఇట్లా. పిల్లకి తాము సింగిల్గా ఉంటాం, తండ్రి లేకపోవడం ఏదో చిన్నతనం అని దాని భావన. వాళ్ళందరికీ ఇద్దరున్నారు, అమ్మ నాన్న ఉన్నారు, నాకు ఒకతే ఉంది అని అనిపించేది. కాల్చుకు తినేసేది తల్లిని. ఏదో డిప్రెషను, ఎన్ని రకాల కోర్సులు నేర్పించారో, ఎన్ని రకాల ఆటలు వచ్చో, ఎంత చక్కగా ఉండేదో. ఏ హెయిర్ స్టైల్ అంటే ఆ హెయిర్ స్టైల్,
తబారెడ్డి జడ పిల్లది సగానికి కత్తిరించేసుకుంది. ఆ ఏజ్లో 15-16 ఏళ్ల పిల్లలు తల్లుల మాట వినకుండా ఉండరు. పిల్ల ఏంటంటే మా నాన్న ఉంటే అని అన్నిటికీ మా నాన్న ఉంటే అంటుండేది ట్యాగు. నేను దగ్గర నుంచి చూశాను. పాపం ఆ తల్లికి ఏం చేయాలో తండ్రి మంచివాడు కాదు, ఇంకో దారి లేదు పాపం. ఏం చేస్తుంది పాపం? ఏం చేస్తుంది? పిల్లకి తల్లి పట్ల కన్సర్ను జాలి కంటే తన ఎంతసేపు తన పట్లే కన్సర్ను, తన పట్లే జాలి. పిల్లలు మరి స్వార్థపరులుగా ఉంటారు. తల్లి స్వార్థం చూసుకుని తండ్రితోటి పిల్లని వదిలేస్తే ఇంకో పెళ్లి చేసుకుంటే అప్పుడేమంటారు? అలా కూడా జరుగుతాయి కదా. అవును, తల్లులు స్వార్థపరులుగా ఉండేవాళ్ళు ఉంటారు. మనం తక్కువ చూస్తాం, చాలా తక్కువ చూస్తాం. కానీ ఉన్నారమ్మా, లేకపోలేదు. తల్లులు స్వార్థపరులుగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. 50-50 చేయ నిజంగా 50-50 చాలా కనిపిస్తాయి అలాంటివి. ఇక ఏం చేయగలిగేది ఏం లేదు. ఇప్పుడు ఈ పెంపక లోపాల వల్ల ఏమవుతుంది, పిల్లలు ఒక విపరీతమైన ప్రవృత్తిలోకి వెళ్తారు. అవును, ఎంతసేపు తమనే పాపం అనుకుంటారు, తమకే ఈ కష్టం అంతా వచ్చింది అనుకుంటారు. ప్రపంచం అంతా తమను చూసే చెప్పుకుంటోంది, తమను చూసే నవ్వుతోంది అనుకుంటారు. అక్కర్లేని అనవసరమైన ఒక డిప్రెషన్లోకి దిగుతారు. హాయిగా ఉండొచ్చు వాళ్ళు, కానీ హాయిగా ఉండరు. ఎవరేం మాట్లాడినా తమ గురించే మాట్లాడారు అనుకుంటారు. ఆ డిప్రెషన్స్లో, ఆ చికాకుల్లో చదువులు సరిగ్గా చదువుకోరు, ఉద్యోగాల్లో సరిగ్గా ఉండలేకపోతారు. ఆ తల్లిని కాల్చుకు తింటారు. రేపొద్దున పెళ్ళిళ్ళు అయితే స్పౌస్ని చంపు తినేస్తారు. సంతానం పుట్టినా ఇంతే. ప్రధానమైనది ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి కొంచెం పిల్లలు పెద్దవాళ్ళుగా ఉండగా, ఒకవేళ తండ్రి భర్తలు మరణించినా లేకపోతే సెపరేట్ అవ్వాల్సి వచ్చినా, పిల్లలకి తేలిక పదాల్లో వాళ్ళతో ఉన్న డిఫరెన్స్ ఏమిటి, ఎందుకు తమ ఈ పని చేయాల్సి వచ్చింది అనేది చెప్పుకోవాలి. దాచాల్సిన అవసరం లేదు కదా రమ్మగారు ఈ రోజుల్లో. అసలు ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వేరే తెలుసుకుంటారు. ఇది నిజం చెప్పినా నమ్మరు, ఇది ప్రమాదం. మీరు నిజం చెప్పినా నమ్మరు. అందుకని బయట నుంచి తెలుసుకునే లోపల మనమే చెప్పుకోవాలి. చెడు కాదు, చెడు చెప్పకూడదు. వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. తర్వాత పిల్లలకి ఒక హద్దు ఉంచాలి. హద్దు ఖచ్చితంగా ఉంచాలి. హర్ట్ అవుతారు వాళ్ళు, కానీ గట్టిగా ఉంటారు. వాళ్ళని హర్ట్ చేయకూడదు, బాధ పెట్టకూడదు అని గనక హద్దులు వదిలిపెట్టేశారా, హద్దులు మేరనిచ్చారా, ఇక ఎప్పటికీ సెట్ అవ్వదు. అది ఎప్పటికీ సెట్ అవుతుంది. వాళ్ళు మీతోటి ప్రేమగా ఉండలేరు, కనీసం వాళ్ళని వాళ్ళు కూడా పూర్తిగా ప్రేమించుకోలేరు. ఇది ఇబ్బందే జయ. ఇప్పుడు ఈ ఇబ్బందిలో మన దేశం పూర్తిగా అందులోకే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇదే కాదు, ఒకవేళ సింగిల్ పేరెంట్ తల్లి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు, జరగచ్చు. 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు అని ఏమిటో బోళ్ళని సంస్థలు కూడా వచ్చినాయి. మంచో చెడో నేను చెప్పలేను జయ దానికి. అది మంచని చెడని నేను అనలేకపోతా. అయితే మంచి అవ్వచ్చు, కాకపోతే చెడవచ్చు. ఓకే, ఈ పిల్లలు ఎట్లా అడ్జస్ట్ అవుతారనేది అప్పుడేంటి, అక్కడ అడ్జస్ట్ అవడం కోసం కూడా వీడిని హద్దులు మానిపించేస్తారు, హద్దులు వదిలేస్తారు. తమ కొత్తగా తీసుకున్న ప్లేస్లో అడ్జస్ట్ అవ్వటానికి కూడా పిల్లలు చాలా కష్టపడతారు. తమది కాని ప్లేస్లో తమవి ఎప్పుడైనా సరే జయ, మనకి సైజు కాని చెప్పులు వేసుకుని నడవాలంటే ఎట్లా ఉంటుంది? ఇంత బారు వేసుకున్నా కష్టమే, ఇంత చిన్నవి వేసుకున్నా కష్టమే. కరెక్ట్ సైజు ఉండాలి కదా. ఆ ఇతరుల చెప్పుల్లో కాళ్ళు పెట్టాల్సి వచ్చిన పిల్లల పరిస్థితి, వాళ్ళ మానసిక స్థితి అసలు ఆ తల్లిదండ్రి అర్థం చేసుకుంటారో చేసుకోరు. ఏం సెల్ఫిష్. ఇప్పుడు మనం ఏమంటాం, ఇప్పుడు ఈ మాట అన్నాం అనుకో, అంటే మా జీవితాలు వద్దా అంటారు. మా జీవితం మాకు ఇంపార్టెంట్ కాకూడదా? నువ్వు పిల్లలకి సరైనది చూసి ఏదైనా చెయ్యి. అసలు జరగదు. దానికి సరైనది ఏంటంటే దాని ఒరిజినల్ థింగే సరైనది అని భావిస్తారు. ఒకవేళ వాళ్ళు భావించకపోయినా ఏ చుట్టుపక్కల ఫ్రెండ్స్, మీ నాన్న, ఓనర్షిప్, ఓన్ థింగ్, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, ఇలాంటి వాక్యాలు ఉంటాయి. స్టెప్ మామ్ కానీ స్టెప్ ఫాదర్ కానీ అత్యద్భుతంగా ఉన్న వాళ్ళు బోడంత మంది ఉంటారు. నేనే చూసాను చేయ అలాంటి వాళ్ళని. సొంత తల్లుల కంటే ఎక్కువగా చూసే సవితల్లుల్ని సొంత తండ్రుల్లాగానే భావించి చాలా బాగా చూసుకునే తండ్రుల్ని కూడా మనం చూస్తాం. ఉన్నారు ఇప్పుడు సమాజంలో, ఇవాళే కాదు ఇదివరకటి నుంచి కూడా ఉన్నారు. వాళ్ళని సమాజం అర్థం చేసుకోదు. వాళ్ళ ఇంటెన్షన్ని సమాజం వీళ్ళు ఇలాగే ఉండాలని ఒక ఫిక్స్డ్ అభిప్రాయాలు ఉంటాయి. అది మనం ఏం చేస్తాము, సమాజమే ఈ పిల్లల్ని చెడగొడుతుంది. ఇప్పుడు ఇది బయట వాళ్ళ వ్యవహారాలు మనకేం ఒక్క సెంటెన్స్ చాలు జయ. కడివేడి పాలకు ఒక విషపు చుక్క అంటారు, అంతే, ఇంతే. ఎప్పుడైతే వీళ్ళ మీద అపనమ్మకం కలిగించేలాగా ఎవరైనా మాట్లాడతారు, మనం ఎంతమందిని కంట్రోల్ చేస్తాము? మరి మనం సరి చేసుకోవాల్సింది ఎక్కడి బేసిక్స్లో.
ముందే జాగ్రత్త పడాలి, ముందే పిల్లల్ని ఒప్పించుకోవాలి. మనం చిన్న చిన్న వాళ్ళే కాదు, మామూలు కుటుంబాల్లోనూ జరుగుతున్నాయి, సెలబ్రిటీ ఫ్యామిలీస్లో కూడా జరుగుతున్నాయి కదా. ముందే చెప్పుకోవాలి కదా. అవును. ముందు చెప్పకుండా మసిపులుసు మారేడుకాయ చేసుకుంటే మీరు కష్టపడతారు. పిల్లలకి హద్దులు ఏర్పరచాలి. మామూలుగా మనతో పేరెంట్స్తో ఉన్న పిల్లలకి హద్దులు ఉండాలి. ఇలా సింగిల్ పేరెంట్ తోటి ఉండే పిల్లలకి మీ హద్దు ఇది అని స్పష్టంగా తెలియచేయాలి. తేలికపాటి వాక్యాలతో తెలియజేయండి. అసలు సింగిల్ ఇప్పుడు భగవంతుడు అనుకూలించకపోతే చేసేది ఏం లేదు. కొన్ని స్వయంకృతాలు కూడా ఉంటాయి అనుకో. అవును. వీళ్ళే వాడకొచ్చేస్తారు. అత్త మామకతో పడక మొగుడిని వదిలేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు. ఆడపడుచుతో పడక మొగుడిని వదిలిపెట్టేవాళ్ళు, ఏవో విపరీతమైన మహత్వాకాంక్షలతోటి భర్తలను వదిలిపెట్టేసేవాళ్ళు, కెరీర్ కోసం వదిలేసేవాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఏదైనా చేసేటప్పుడు మీకు పిల్లలు ఉంటే ఒకటి ఆలోచించుకోండి, పునరాలోచన. ఇక కాన్బట్ తప్పనిసరి పరిస్థితులు అలాంటివి ఉన్నప్పుడు పిల్లల్ని మీ వైపు ఉంచుకునేందుకు మ్యాక్సిమం ట్రై చేయండి. వాళ్ళకి మోస్ట్ కేర్ ఇవ్వటంతో పాటు, టైం ఇవ్వటంతో పాటు, బ్యారికేడ్స్ ఖచ్చితంగా ఈ అంచులు దాటద్దు అని చెప్పాలి. చెప్పుకుంటే ఏదైనా కుదురుతుంది. ఈ కాలంలో కొంచెం తక్కువే ఉంటున్నారని నాకు అనిపిస్తుంది. మరి చూద్దాం, అంతే. దీనికి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. తప్పకుండా గారు. నమస్తే. నమస్తే.